పట్నంలా దినం యాన్నో కాడ ఇండ్లు గూలగొడతనే ఉంటారు ఆఫీసర్లు. రూల్స్ పాటించకుండా ఎట్లా పడితే అట్లా ఇండ్లు కట్టుకుంటే వెనుక ముంగటేం చూస్తలేరు, సీదా పోతున్నారు, జేసీబీలకు పని చెప్తున్నారు. ఇప్పటికే ఇండ్లు గూలగొట్టుడు మీద మస్తు పంచాయతీలైనాయి. ఎవ్వారం కోర్టు దాకా కూడా పోయింది. అయితే ఇప్పుడు ఈ కొత్త ముచ్చట ఏంటిదంటే ఏపీల సుత ఇండ్లు గూలగొట్టుడు పంచాయతీలు గీ నడమ గట్టిగా అవుతున్నాయి. చూడుండ్రి. పట్నంలో హైడ్రా ఆఫీసర్లు చేస్తున్న పనే ఇప్పుడు ఏపీలో చూద్దా అక్కడక్కడ ఆఫీసర్లు ముంగటేసుకుంటారు. గదే కట్టు తప్పి కట్టుకున్న కట్టడాలను పుట్ట పుట్ట కూల్చి పారేస్తుండ్రు. గిట్లనే తూర్పు గోదావరి జిల్లా మండపేట దిక్కు పెద్ద కాలువ మీద ఏండ్ల శాంతి చిన్నదో పెద్దదో ఓ ఇల్లు కట్టుకొని ఉంటారట చాలా మంది. కాలువ మీద ఇండ్లు ఎట్లా కట్టుకుంటారు, అట్లా నడవదన్నట్టు ఆఫీసర్లు అర్ధమరాత్రి పోయి కూల్చుడు కార్యం చాలు చేసిండ్రు. పబ్లిక్ తో డొల్లవుతుందని ముందుగానే ఎరక కాబట్టి పోలీసు పటాలం అంతా వేసుకొని పోయిండ్రు. రెండు దిక్కులకు గుంజలాట గట్టిగానే అయ్యింది. ఇండ్లు కూడా కొట్టిర్రని పబ్లిక్ లాభోదివోమన్నారు. మా ఇళ్ళని కూల్ చేశారు సార్, మా బతుకులు లేవు సార్, మేము అందరూ ఆదరించారు. మా ఈదికి 5 మంది మొదలుచారు, ఎవరు లేదంటారు సార్. అప్పులు చేసుకుని పాస్ పని చేసి కట్టుకున్నాం సార్ మేము. గట్లా అప్పులు చేసి కట్టుకున్నాం ఆగమాగమైనాం అన్నట్టు ఆడోళ్ళంతా కండ్ల నీళ్లు పెట్టుకుండ్రు. ఇంకో దిక్కు ఆఫీసర్లు ఏమంటున్నారంటే గృహాలు కేటాయించినప్పటికీ ఇక్కడున్న ఆక్రమణదారులు తొలగించకపోవడం వలన ఇక్కడున్న ఆక్రమణలను ఈరోజు తొలగించి కాదన్నట్టు కాలువ మీద కట్టు తప్పి ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు టీడుకో ఇండ్లు ఇచ్చిర్రాట. పబ్లిక్ అంతా గా ఇండ్లకు పోండి అని ముందుగానే చెప్పిరట ఆఫీసర్లు. అయినా సుత ఈనకపోయేటాలకు ఇప్పుడు కూల్చినాం అన్నట్టు చెప్తుర్రు. ఇంకో దిక్కు మండపేటలో ఉన్న పెద్ద కాలువ మీద గోదావరి పుష్కరాలకు ఘనమైన ఏర్పాట్లు చేస్తారట. సర్కారు వాళ్ళు బాగానే ఇచ్చిరట పైసలు. అందుకే పుష్కరాలకు వచ్చే పబ్లిక్ కు తిప్పల కావద్దని ఇండ్లు కూల్చినామని అంటారు. ఇంకో దిక్కు 60 ఏండ్ల సంది ఉంటున్న వాళ్ళను రోడ్డున బారేసిల్లు అన్నట్టు మాట్లాడుతురు పాక పార్టీ వాళ్ళు. మరిగా ఇప్పటికైనా కాలువ మీద పబ్లిక్ కు టిడుకో ఇండ్లకు పోతారో లేకపోతే సర్కారు వాళ్ళతో పంచాయతీకి దిగుతారో చూడాలి ఏమవుతుందో.